అందరికీ నమస్కారం. మా జీవన చంద్రికలు ఆడియో కథలు వినేవారందరికీ స్వాగతం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. సీతారామయ్యకు ఇద్దరు అమ్మాయిలే. ఎంతో లక్షణంగా పెంచుకున్నాడు. భార్య జానకి కూడా అంతే లక్షణంగా మంచి గుణాలు నేర్పింది ఇద్దరు ఆడపిల్లలకి. ఉదయాన్నే లేవడం, చక్కగా పాచి పని పూర్తి చేసుకుని స్నానం చేయడం, తులసమ్మకు నీళ్లు పోయడం, దీపం వెలిగించుకోవడం, చక్కగా ముఖాన బొట్టు పెట్టుకోవడం, చేతికి గాజులు వేసుకోవడం, ఇలా పొందికగా ఉండే విధానం పిల్లలకు అలవాటు చేసింది. బంధువులు, తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు అందరూ కూడా మీ పిల్లలు చాలా బుద్ధిమంతులండి, ఇప్పటి కాలానికి ఇలాంటి ఆడపిల్లలు ఎక్కడుంటున్నారు అని తెగ మెచ్చుకునేవారు. అప్పుడు జానకమ్మ చాలా మురిసిపోయేది, నా పిల్లలు చాలా బుద్ధిగా పెరిగారు అని. ఇక కొంత చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఒక మంచి సంబంధం వచ్చింది. ఆచారాలు, పద్ధతులు ఉన్నటువంటి కుటుంబం వాళ్ళు, మీ పిల్లలిద్దరూ చాలా బుద్ధిమంతులు, చాలా మంచిగా పెరిగారు అని ఆ నోట విని మేము మీ సంబంధం కోరి వచ్చామన్నారు. కట్నకాలుగా ఏమీ అవసరం లేదు, పెళ్లి ఖర్చులు పెట్టుకుంటే చాలంటూ ఎంతో మురిపెంగా వాళ్ళ పెద్దమ్మాయిని పెళ్లికి ఒప్పించుకున్నారు. పెద్దమ్మాయి పేరుకు తగ్గట్టు వేద. వాళ్ళు అన్నారు, వేదాలు పుణికిపుచ్చుకున్న సరస్వతీదేవిలా ఉన్నావమ్మా అని చాలా సంతోషంగా వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకున్నారు. ఇక కాపురానికి వచ్చిన వేద ఏ రోజు ఉదయాన్నే లేచేది కాదు. అప్పుడు ఆమె భర్త అనేవాడు, అదేమిటి నువ్వు ఉదయాన్నే 3-4 గంటలకే లేస్తావని, నీకు దైవభక్తి ఎక్కువని నేను విన్నాను, ఇప్పుడు చూస్తే పూర్తిగా విరుద్ధంగా ఉందేమిటి నీ ప్రవర్తన అన్నాడు భర్త. సరేలే, నేను చచ్చిపోయాను వాళ్ళ దగ్గర. పొద్దున్నే లేవడం, ఇక ఆ పనులన్నీ చేసుకోవడం, స్నానం చేయడము, దేవుడి దీపం పెట్టడము, ఆ స్తోత్రాలు శ్లోకాలు చదవడం, బాబోయ్ ఇక తప్పదు వాళ్ళ కింద ఉన్నప్పుడు. ఆ ఇంట్లో ఉండగా నాకు ఈ బతుకు తప్పదురా దేవుడా అని నెత్తి నోరు కొట్టుకుని ఎంత మొత్తుకున్నా లాభం లేదని అలా జీవించాను. కానీ మనసులో 3 కోట్ల మంది దేవతలకి మొక్కుకున్నాను, తండ్రి పెళ్ళయ్యాకైనా నాకు స్వేచ్ఛ ప్రసాదించు అని. అందుకే నాకు మంచి అత్తమామలు దొరికారు, అందుకే హాయిగా పడుకుంటున్నాను. ఇక మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను 8ంటికి లేస్తాను అనేది వేద. నెత్తి కొట్టుకున్నాడు భర్త. ఇన్ని మంచి అలవాట్లు ఉన్నాయి కదా అని చేసుకున్నాను, నా మురిపెం 3 నాళ్ళు కూడా నిలబడలేదు. ఆహా, ఎంత ఆచారవంతుల ఇంట పెరిగింది కదా అనుకున్నాను. మనసులో ఇలా ఉందన్నమాట ఈ అమ్మాయికి. కర్మరా దేవుడా, మోసపోయాం అని ఏం చేయాలో తోచక తల్లికి చెప్పుకుని మొరపెట్టుకున్నాడు. ఒకసారి తల్లి కొడుకు ఉద్యోగం చేస్తున్న చోటికి 4 రోజులు ఉండి వాళ్ళ కాపురం చూసి మంచి చెడ్డ చెప్పి తెలుసుకుని వెళ్దామని వచ్చింది. తీరా అత్తగారు వచ్చేటప్పటికి కోడలు చేతికి గాజులే లేవు, మొండి చేతులతో అలాగే తిరుగుతోంది. ముఖాన బొట్టు లేదు, జుట్టు అలా గాలి కొదిలేసి ఉంది. ఓ ప్యాంటు షర్టు వేసుకుంది మగాడిలాగా. ఇక ఆ ఆకారంతో ఉన్న కోడల్ని చూసిన మామగారు కళ్ళు తిరిగి పడిపోయినంత పనైంది. ఒక్కసారిగా షాక్ అయిపోయారు అత్తమామలిద్దరు కూడా.
ఇక అత్తగారు ఎలాగో గొంతు పెగుల్చుకొని, "ఏమ్మా చేతికి గాజులు లేవేమిటి? గాజులు ఇదేం ఇబ్బందొచ్చిందా? మంచి రోజు చూసి పెట్టించుకుందువు గాని ముందైతే తెచ్చుకోపో" అని డబ్బులిచ్చింది. గాజులకు మంచి రోజు లేదు, నేను చూసి వేసుకోవటము లేదు. నాకు నచ్చక నేనేసుకోలేదు. అస్తమానం గలగల అని శబ్దం చేస్తే నాకు నచ్చదు అని అంది కోడలు. అంటూ అలా వెళ్ళిపోయింది. ఏమిటి? గాజులు గలగల అంటే నచ్చదా? అమ్మో! ఏదో ఇంటి పేరు కస్తూరివారు, ఇంటిలో గబ్బిలాల వాసన అన్నట్టుంది. బాగా ఆచార వ్యవహారాలు ఉన్నవారింటి పిల్ల అని తెచ్చుకుంటే మరీ ముదురు టెంకెలా ఉందే అని మనసులో అనుకుని, మరి ముఖాన బొట్టేం చేసిందమ్మా పాపం అని అడిగింది. నాకు ఈ చాదస్తాలు చెప్పకండి అత్తయ్య. నాకు ఇలా బొట్లు పెట్టుకోవటాలు, పెద్దమ్మోరులాగా నిలబడటాలు ఇవన్నీ నాకు నచ్చవు అని చెప్పింది. మరి జుట్టెందుకు విరబోసుకున్నావు అంది. ఇది ఇప్పటి ఫ్యాషను. ఏమిటి ఎప్పుడు జడలు అల్లుకోవటాలు, ఈ మళ్ళు, దళ్ళు, ముళ్ళు వేసుకోవటాలు. నేను మా అమ్మగారింటి నుంచి వచ్చిన మరుక్షణమే వాటికి నీళ్లు వదిలేశాను. మీరు కూడా ఊసెత్తకండి, నాకు నచ్చదు అంటూ విసా విసా వెళ్ళిపోయింది వేద. అమ్మో నాయనో, ఇదెక్కడి కోడలురా దేవుడా! జడ వేసుకోనంటుంది, బొట్టు పెట్టుకోనంటుంది, గాజులు వేసుకోనంటుంది. సరేలే, ఈమెకు ఒక్కటే ఒకటి తెలుసు అనుకుంటా పాపం అని కొడుకుతో అన్నది. ఏమిరా, కనీస కాపురమైనా సవ్యంగా వంట పెడుతుందా అని అడిగింది. హా, ఆ ఒక్కటి పెడుతుందిలే అమ్మా, మిగతా మంటలన్నీ తట్టుకోలేక చస్తున్నాను కదా, ఈ ఒక్క మంట సరిగ్గానే పెడుతుందిలే, దానికి కూడా కావాలి కదా అని నెత్తి కొట్టుకున్నాడు కొడుకు. ఎలా మార్చాలి ఈ అబ్బాయిని, ఎలా మార్చుకోవాలి అబ్బాయికి తగ్గట్టుగా కోడల్ని అని చాలాసేపు మదనపడి చివరికి వాళ్ళ అమ్మ నాన్న కబురు పెట్టింది. వాళ్ళు వచ్చారు. చూడండి మీ అమ్మాయి ఎలా ఉందో, మేము మీ దగ్గర ఉన్నటువంటి అమ్మాయిని మేము ఇష్టపడి చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి రూపురేఖలు చూస్తే మాకు నోట మాట రావటం లేదు. ఏం చెప్తారో మీ అమ్మాయికి మాకు తెలియదు. మాకు మాత్రం లక్షణంగా ఉండే అమ్మాయిగా ఉంటేనే ఇష్టం అని చెప్పింది అత్తగారు వియ్యపురాలతో. ఇక వేద తల్లి అన్నది, పుట్టింట్లో ఉన్నంత వరకు అమ్మాయి బాధ్యతలు మావి. చక్కగానే పెంచాము, అన్ని మంచి లక్షణాలు నేర్పించాము. ఏమో పిదపకాలం పిదపబుద్ధులు అని పెళ్ళయ్యాక ఇలా మారిపోయింది. ఇక మీరే మార్చుకోవాలి. ఏం చేస్తారో ఏమిటో, ఇక మా బాధ్యత ఏమీ లేదు అంటూ వియ్యపురాలు వెళ్ళిపోయింది. ఇక కోడల్ని పిలిచి కాస్త గట్టిగానే చెప్పింది. నాకు ముఖాన బొట్టు లేకుండా కనిపించొద్దు, చేతికి గాజులు ఉండాలి. ఇలా అయితే కుదరదు, అలా అయితే కుదరదు అని అత్తగారు మామగారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు వేద అంది, మీకు గాజులు బొట్టు పెట్టుకుని జడ అల్లుకొని పువ్వులు పెట్టుకున్న పిల్ల కావాలి అంటే మన ఇంటికి రోజు పనమ్మాయి వస్తుంది కదా, దాని చేతి నిండా గాజులుంటాయి, రూ. 1 బొట్టు పెట్టుకుంటుంది, తల్లో పూలు పెట్టుకుంటుంది, దానికి కాస్త చెంబె నీళ్ళు పోసి గోచి కట్టి దగ్గర పెట్టుకోండి, అది కోడలవుతుంది. నేను ఉద్యోగం చూసుకుంటాను హాయిగా, ఇంట్లో ఉండి మీ బాధ పడలేను అని అంది వేద. ఇక కొడుకు అన్నాడు, అమ్మా నా బాధలేవో నేను పడతాను, అది మారదు, అది మొండిఘటం. మారే రోజు వచ్చినప్పుడు మారుతుందేమో, ఆ దేవుడి మీద భారం వేస్తాను. మీరెందుకు ఇక్కడ ఉండి దీంతో మీరు కూడా మాటలు పడతారు, మీరు ఊరికెళ్ళి అక్కడ తమ్ముడి దగ్గర హాయిగా ఉండండి అని చెప్పి తల్లి తండ్రిని పంపించాడు. కాలంలో కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత వేదకి ఒక పాపాయి పుట్టింది. పెరుగుతున్న పాపాయి ఎవరు గాజులు వేసుకున్నా తనకు గాజులు వేయమని పేచీ పెట్టేది, తనకు బొట్టు పెట్టమని పేచీ పెట్టేది, తనకు పువ్వులు పెట్టమని పేచీ పెట్టేది. ఇక వేదకు చాలా కోపం వచ్చేది. అయినా ఆ పిల్ల వినకుండా ఏడ్చి మారం చేసేది.
అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాయి కొంచెం బొట్టు పెట్టడం, పువ్వులు పెట్టడం, గాజులు వేయటం చేసేది. తల్లి ఎత్తుకుంటే దగ్గరికి వచ్చేది కాదు. ఇక వేదకి పాపాయి మీద చాలా ప్రేమ. ఇదేమిటి నా కూతురు నా దగ్గరికి రాదు అని మనసులో బాధపడేది. ముఖాన కుంకుమ పెట్టుకున్న తండ్రి దగ్గర పడుకునేది. తల్లి దగ్గరికి వచ్చేది కాదు. ఒకరోజు చూద్దామని తాను కూడా ముఖాన బొట్టు పెట్టుకుని చేతికి 2 గాజులేసుకుని వంటపని చేస్తూ నిలబడింది. వెనక నుండి అలా బుడిబుడి అడుగులు వేస్తూ నడుస్తూ వచ్చిన పాపాయి తల్లిని వాటేసుకుని కిలకిలా నవ్వింది. ఎత్తుకుంది. బుగ్గన ముద్దు పెట్టుకుంది వేద. తల్లిని గట్టిగా వాటేసుకుంది చిన్ని పాపాయి. వేద అనుకుంది, నాకిష్టం లేకపోయినా వీరికున్న ఆచార వ్యవహారాలు రక్త సంబంధం వల్ల ఈ పాపకి పుట్టుకతోనే వచ్చాయి. అందుకే బొట్టు పెట్టుకున్న నన్ను, గాజులు వేసుకున్న నన్ను ఇలా దగ్గరికి వచ్చి ముద్దులాడుతుంది. పసిపిల్లకు కూడా నన్ను ఇలా చూడటమే ఇష్టం ఉంది అని తెలుసుకొని ఆ రోజు నుంచి బొట్టు పెట్టుకోవడం, కాటిక పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవడం, తలలో పువ్వులు పెట్టుకోవడం, పొందిగ్గా చీర కట్టుకోవడం ఇవన్నీ కూడా చేయటం మొదలుపెట్టింది. అప్పుడు ఒకరోజు వేద భర్త తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు, అమ్మా ఒక్కసారి రా, నీ కోడల్ని చూస్తే మీకు ఎలా ఉందో అర్థమవుతుంది అన్నారు. అత్తగారు అనుకుంది బాబాయ్ మళ్ళీ ఏం కొంపలు ముంచిందో అని. ఇంట్లో అడుగుపెట్టిన అత్తగారు మామగారు కోడల్ని చూసి మూర్ఛపోయినంత పని అయింది. పెళ్ళికి ముందు చూసిన వేద ఎలా ఉందో అంతకు రెట్టింపు అందంతో, ఆచారం, వ్యవహారం, పద్ధతితో అలా కళకళలాడుతూ కనిపించింది. కాసంత బొట్టు పెట్టుకుని, ముఖాన చక్కగా కాటుక రేఖలు దిద్దుకుని, కళ్ళకి తల్లో పూలు పెట్టుకుని, పొందిగ్గా చీర కట్టుకుని, కాళ్ళకు గల్లున పట్టీలు పెట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుని మహాలక్ష్మిలా కనిపిస్తున్న కోడల్ని చూసి, అబ్బా నా మనవరాలు వచ్చాక కానీ దీనికి బుద్ధి రాలా అని మనసులో చాలా పొంగిపోయారు అత్తమామలు. ఇంతటితో ఈ కథ సమాప్తం.